వివేకన్నయ్య సాధన వదిలిన స్థానం ఎవరికీ దక్కకూడదమ్మా. ఈ ఇంట్లో కానీ, గదిలో కానీ, హృదయంలో కానీ. ప్రేమ్, ఇదే నీ నిర్ణయం అయితే నేను వివేకన్నయ్య స్థానాన్ని, ప్రీతి సాధన వదిలిన స్థానాన్ని తీసుకోవాల్సి వస్తే వదిన మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను అసలు పెళ్ళే చేసుకోను. నన్ను క్షమించండి అంకుల్, నేను ఈ పెళ్లి చేసుకోలేను. బాబు, నేను అనుకున్నాను నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటావని. ఎవరైతే అన్నను తండ్రిగాను వదినను తల్లిగాను భావించి గౌరవిస్తారో వాళ్ళు అన్నావదినల సంతోషాన్ని సమాధి చేసి దానిపై ఆశాశోధన కట్టుకోలేరు. నువ్వు ఈ నిర్ణయానికి వస్తావని నేను ప్రీతికి ముందే చెప్పానయ్యా. కొంచెం ఆగుతారా? మీరు చెప్పినా కూడా సాధనక్క స్థానాన్ని నేను తీసుకోలేను. కూర్చోండి. మన మధ్య ఏ బంధం లేకపోయినా మనసులో అనుభూతుల్ని పంచుకునే అనుబంధం ఉంది, అవునా? సాధనక్కయ్య గురించి దిగులు పడకండి. తన డెలివరీ బాధ్యత నేను తీసుకుంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అమ్మా. మామూలుగా నార్మల్ డెలివరీ. జాగ్రత్త జాగ్రత్త. ఏ క్షణంలోనైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కూర్చో కూర్చో. చూసావా, నీకోసం బాబుగారు ఎంత మంచి కనుక పంపించారో ఈ చిన్ని బాలగోపాలుణ్ణి. ఇది నీకెప్పుడు ఎదురుగా ఉండాలని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ భాయ్జాన్. ఇటు ఇవ్వమ్మా. ప్రీతి, థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు? వీళ్ళందరూ ఉన్నారు కదా. అక్కయ్య, నేను అఫీషియల్గా లీవ్ పెట్టే వచ్చాను. నీ డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. అక్క కాఫీ. డాక్టర్ గారు, ప్రీతి అన్ని పనులు వదిలేసి సాధన కోసం ఇక్కడికి వచ్చింది. అలాగే స్వప్న తన కాలేజీ కల్చరల్ ప్రోగ్రాం వదిలేసి ఇక్కడే ఉంది. నాకు ఒక్కరే కాదు, ముగ్గురు కూతుళ్ళు డాక్టర్ గారు. అన్వర్, ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అయ్యేలోగా వినోద్ ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత వాడిని ఇంటికి పంపేయాలి. వినోద్ స్వప్నతో ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడిపాడు. కాలం త్వరగా గడిచిపోయింది. కాలచక్రం ఎవరి కోసం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆ గమనంలో కాలం ఎవరినో ఒకరిని పరీక్షిస్తూనే ఉంటుంది. నాకు అసలే అర్థం కావట్లేదు మిస్టర్ జోషి. మన ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మొత్తం అర్థాంతరంగా ఆగిపోయింది ఏమిటి? ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఉండేవి కదా సార్? ఇంతకు ముందు ఆనంద్ బాబు మేనేజ్ చేసేవారు. నేను ఇప్పుడు మీరు చెప్తున్నవేమీ వినదలుచుకోలేదు. వీలైనంత త్వరగా మన ఫ్యాక్టరీకి ఒక మంచి ఇంజనీర్ని అపాయింట్ చేయండి. ఇలా అయితే మనం తీసుకున్న బ్యాంక్ లోన్ కూడా తీర్చలేం. వెళ్ళండి. హలో, వస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంది డాక్టర్? జ్వరం ఇంకా ఎక్కువగానే ఉంది అరవింద్ బాబు. జ్యోతి గారు చెప్పారు పిల్లలిద్దరూ కొన్నాళ్ళుగా సరిగా భోజనం చేయడం లేదని.
సరిగా ఆడుకోవడం లేదని. అవును. సర్లేండి, ఈ మందులు కంటిన్యూ చేయండి. రేపదే మళ్ళీ ఫోన్ చేయండి. రండి అరవింద్ బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి అరవింద్ బాబు, మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు పువ్వుల్లాగా చాలా సున్నితమైన వాళ్ళు. వాళ్ళకి ఇంట్లో ప్రేమాభిమానాలు దొరకలేదంటే వాళ్ళ మనసులు వాడిపోతాయి. అదంత మంచిది కాదు. డాక్టర్ గారు, నేను ఇన్ని రోజులు పని ఒత్తిడిలో వాళ్ళ కోసం టైం కేటాయించలేకపోయాను. పైగా చాలాసార్లు చిరాకు పడ్డాను. మీరు నిన్న వాళ్ళ మీద చేయి చేసుకున్నారట? పిల్లలు మొండికేశారు. ఆనంద్ సంగీతుల దగ్గరికి వెళ్తామని. మరి వాళ్ళ కోరిక మీరెందుకు నెరవేర్చకూడదు? మీ వ్యక్తిగత మనస్పర్ధలతో ఇంట్లో సుఖ సంతోషాలని బలి చేసుకోవడం న్యాయం కాదు అరవింద్ బాబు. లేదంటే నేనే కాదు, ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. అయ్యగారు, అయ్యగారు, ఆనంద్ బాబు గారు, సంగీతమ్మ గారు వచ్చారు. రాధికని కూడా తీసుకొచ్చారు. చాలా అల్లరి పిల్ల. అన్నయ్య, అన్నయ్య, రాజుకు బబులుకు ఆరోగ్యం బాగాలేకపోతే మాకెందుకు ఫోన్ చేయలేదు? వదిన మాకు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాం. మమ్మల్ని పర్యావరణం చేసావన్నయ్య. నన్ను క్షమించు సంగీత. ఆనంద్, క్షమించు. ఏమిటి మీరనేది అరవింద్ బాబు? స్వార్థంతో నా కళ్ళు మూసిపోయా మావయ్య. బిజినెస్లో మాకు లాభాల మీద లాభాలు వచ్చాయి. అదంతా నా గొప్పతనమే అనుకున్నాను. అత్తయ్య, ఆనంద్ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఆ గొప్పతనం నా ఒక్కరిది కాదని, మా ఇద్దరిది అని. ఏ రోజైతే ఆనంద్ ఏమీ అడగకుండా ఏమీ తీసుకోకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి కరువైంది. పిల్లల ఆనందం, జ్యోతి మొహంలో చిరునవ్వుతో పాటు సర్వం పోగొట్టుకున్నాను. ఈరోజు మేమందరూ ఒకటైపోయాం. మా ప్రేమానురాగం బలపడింది. మమత, ఈ రోజు ఎంత సుదినం. మన అమ్మాయి సంసారం మళ్ళీ చక్కబడింది. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాం. వివేక్ బావని మళ్ళీ ఇంటికి రమ్మని పిలవండి. మమ్మీ, ఏదో ఒకరోజు మేమందరం ఒకటవుతామని వివేక్ అన్నయ్య నమ్మకం. ఆ రోజు మేము బెంగళూరు వెళ్తుండగా నాకు బాగా గుర్తుంది. అన్నయ్య నా మీద ప్రమాణం చేసి చెప్పాడు, సంగీత, నా సుఖాలన్నీ నీవి, నీ దుఃఖాలన్నీ నవ్వని. నిజంగా నేను మహాపాపం చేశానన్నయ్య, మహాపాపం చేశాను. ఇప్పటికీ మించిపోలేదు మమత. చూడు, లేదు మమత, నాకు తెలిసి ఇప్పటికీ నువ్వు ఆనాటి మమతవే.
ఈ రోజు మన పిల్లలు ఇంత మంచి వాళ్ళు అయ్యారంటే అది నీ చేతి చలవే. రామమత, రామాపురం వెళదాం. మనం తాత నాయనమ్మలం కాబోతున్నాం. అవునదినా, ఈ సమయంలో సాధనకి మీ అవసరం ఎంతో ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ డాక్టర్? ఎస్, నథింగ్ టు వరీ. అమ్మా, మరేం పర్వాలేదు కదా? లేదు బామ్మ, సాధన అక్కయ్య క్షేమంగా ఉంది. రాజు గారు, మీరు మిషన్స్ ఫైనల్ టెస్ట్ మొదలెట్టండి. నేను వినోద్ హాస్పిటల్కి వెళ్తాను. అలాగే. థ్యాంక్ యూ.